హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మయూరి హబ్ ఛానల్. శ్రావణ శుక్రవారం జరిగే వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాలు ఈ వీడియోలో మీకోసం. నేను లాస్ట్ 2 years బ్యాకే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనే పూజా విధానం అంతా కూడా నేను యూట్యూబ్లో వీడియో చేసి పెట్టాను మన ఛానల్లో. బట్ ఈ ఏడాది నేను అంత మొత్తం వీడియో చేయాలని అనుకోలేదు. బట్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మా ఇంటికి అనుకోని అతిథులు వచ్చారు. ఈ వరలక్ష్మి వ్రతం రోజు వచ్చిన ఆ అనుకోని అతిథులు 5 లక్ష్మీ స్వరూపాలు, పంచలక్ష్ములు అనమాట. సో వీళ్ళే మా అనుకోని అతిథులు. సో వీళ్ళు ఈ ఏడాది అమ్మతో పాటు వ్రతం చేసుకోబోతున్నారు. సో దాన్ని మెమొరబుల్గా ఉండిపోతుంది కదా అని చెప్పి వీడియో తీయాలనుకున్నాను. అదే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో వీళ్ళైతే ఇప్పుడు తోరణాలు చేస్తున్నారు అమ్మవారి దగ్గర పెట్టడానికి, అలాగే వీళ్ళు కట్టుకోవడానికి, అమ్మ కట్టుకోవడానికి కూడా. సో తోరణాలు చేస్తున్నారు, చేతికి కట్టుకునేది, అలాగే మెల్లో కట్టుకునే తోరణాలు 9 పోగులు పోసి చేస్తారు కదా, సో అది చేస్తున్నారు. సో మనం ప్రసాదాలు చూసేద్దాము. రవ కేసరి, అలాగే హారిది అంటాము, పాల తాలికలు ఓని బెల్లంతో చేసేది, అలాగే కుడుములు, పెసర పునుకులు, వీటిని అప్పాలు పాలికలు అంటారు, అవి క్షీరాన్నం, అలాగే పూజ దగ్గర పెట్టే మనం అరటిపళ్ళు, అలాగే యాపిల్స్, అవి అమ్మవారికి పెట్టే చీర, రవిక, గాజులు. ఎప్పట్లానే పూజ గదిలో చేసేవాళ్ళం, కానీ ఈసారి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి బయట హాల్లో అరేంజ్ చేసాం వరలక్ష్మి వ్రతంది. సో ఇదే ప్లేస్లో మనం ఎప్పుడు కూడా వినాయక చవితి కానివ్వండి, దివాళీకి లక్ష్మీ పూజ కానీ చేసే ప్లేస్ ఇది. సో ఇక్కడే ఈ ఏడాది వరలక్ష్మి వ్రతంకి ఏర్పాటు చేస్తున్నాను. సో ఎప్పట్లానే నేను షాల్స్ ఉంటాయి కదా, అవి వెనకాల విండోస్కి అరేంజ్ చేసేసి అక్కడే అమ్మవారి పటాన్ని పెట్టాము. ఈసారి ఫస్ట్ టైం అనుకుంటా నేను పూజ దగ్గర అన్నీ సర్దుతూ ఉంటే ఇంకొకరు వీడియో తీయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు నేనే వీడియో తీస్తూ అన్నీ సర్దుతూ ఉంటాను కదా, సో ఇప్పుడు వేరే వాళ్ళు వీడియో తీస్తున్నారు. సో అందుకని ఇట్లా మొత్తం అరేంజ్ చేసేసి ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా కూర్చోవడానికి స్పేస్ అనేది కూడా ఉంటుంది కదా, పూర్తిగా చక్కగా మొత్తం 6 కలిసి పూజ చేసుకుంటానికి వీలుగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఎప్పటిలాగానే వరలక్ష్మి వ్రతానికి ఎప్పుడు చేసే విధంగానే అమ్మ కుడుములు చేశారు. ఉండ్రాలు అనేవి మనకి బియ్యం రవ్వతో చేసేవి, కుడుములు అనేవి బియ్య పిండితో చేస్తారు. రెండింటికి వ్యత్యాసం ఉంటుంది. అలాగే హారిది అనేది పాల తాలికలు అనేవి, పాల తాలికలు పాలు పోసి వండుతారు. హారిది అనేది బెల్లం వాటర్ మిక్స్ చేసి చేసేది అవి. అలాగే పెసర పునుకులు ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న సాంప్రదాయాన్ని అనుసరించి 5, 3, 7 ఇలా నైవేద్యాలు పెడుతూ ఉంటారు అమ్మవారికి. అలాగే క్షీరాన్నము. ఇందులో ఒకటైతే మిస్ అయింది, నేను పెట్టడం చివరిలో పెట్టాను. అది మీరు ఏమైనా వీడియో చూస్తున్నప్పుడు ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. నేను ఇవన్నీ పెట్టిన చివరిలో యాడ్ చేసిన ప్రసాదం ఏంటి అనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఎంతవరకు వీడియోని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది. సో దీంతో పాటు ఇంకా ఫ్రూట్స్ అనేవి పెడతాం కదా మనం, బత్తాయికాయలు, దానిమ్మలు, అలాగే యాపిల్స్, గ్రేప్స్, అవన్నీ కూడా అటు ఇటు కూడా పెట్టేశాను. ఇంకా కొంచెం పత్రి, పువ్వులు, ఇవన్నీ ఇంకా అందుబాటులో ఉండే విధంగా. ఇంతకుముందు పూజా విధానం వ్రతం అవన్నీ అంటే ఇంతకుముందు ఏదైనా పుస్తకంలో చూసి చదివేవాళ్ళం. ఇక నండూరి శ్రీనివాసరావు గారు ఆయన ఇచ్చింది ఏదైతే PDF అవైలబుల్ ఉంటుందో, ఇంకా పూజలన్నింటికి అలవాటు అయిపోయి ఇంకా ఆయన చెప్పిన విధానం అనేది ఇంకా అదే ఫాలో అయిపోతున్నాము. సో దానివల్ల ఇంకా కొంచెం ఈజీ అయిందనమాట ఆర్డర్ కూడా. సో ఇంక వీళ్ళందరూ పూజ స్టార్ట్ చేశారు. నేను పూజ ఏ విధంగా చేశారు అనేది వీడియో అయితే నేను ఇక్కడ షూట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ మనం చేసే విధంగానే చేస్తాము. ముఖ్యంగా నండూరి శ్రీనివాసరావు గారిది ఫాలో అవుతే మనం మొత్తం అంతా క్లియర్గా తెలుస్తుంది కదా. సో అదే ఇక్కడ నేను ఫాలో అయ్యి పూజ చేయించేది కూడా. సో అందుకని ఇంకా పూజ జరుగుతుంది. అటువైపు నాకు ఇటువైపు 3 కూర్చున్నారు, అమ్మమ్మ చేస్తున్నారు, వాళ్ళు కూడా అమ్మతో పాటు పూజ చేస్తున్నారు. ఎప్పట్లానే వరలక్ష్మి దేవికి ముందు మనం గణపతి పూజ చేస్తాము, అలాగే షోడశోపచార పూజ చేస్తాము, అమ్మవారికి అంగ పూజ చేస్తాము, అలాగే సహస్రం చదువుతాము. దీంతో పాటుగా వరలక్ష్మి వ్రతం అంటే మనం చారుమతి దేవి వ్రత కథ చదువుతాం కదా, సో దాంతో వరలక్ష్మి వ్రతం యొక్క పూజా విధానం మొత్తం మనకి పూర్తవుతుంది. సో ఈ విధంగా ఈ ఏడాది
మా ఇంటికి వచ్చిన అనుకోని అతిథులు పంచలక్ష్ములతో కలిసి అమ్మ కూడా వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవడం జరిగింది. ఇంతకు ముందైతే మనకి ప్రింటెడ్ పుస్తకాలు దొరికాయి కదా వినాయక చవితికి, అలాగే మనకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కానివ్వండి, రామదేవుని పూజకు సంబంధించి కానివ్వండి. కానీ గురువర్యులు నండూరి శ్రీనివాసరావు గారిది పీడిఎఫ్ ఎప్పుడైతే అవైలబుల్ వచ్చిందో లాస్ట్ ఆల్మోస్ట్ 3 years 4 years అయిపోతుంది అనుకుంటా, అప్పటి నుంచి ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఏ వ్రతం చదువుతున్నా కూడా ఆ మంత్రాలన్నీ కూడా చాలా వరకు నోటికొచ్చి చాలా వరకు కొంచెం అంటే మనం ఏ దైవానికి పూజ చేస్తున్నామా, అమ్మవారికి చేస్తున్నామా, శివయ్యకు చేస్తున్నామా, లేదా హరికి చేస్తున్నామా, అక్కడ పేరు మాత్రమే మారుతుంది తప్పితే మిగతా నైవేద్యంలో చేసే షోడశోపచార పూజలన్నీ కూడా అవే ఉండటం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. చేసేటప్పుడు కూడా మనం షోడశోపచార పూజలు చేసేటప్పుడు ధ్యానం, ఆవాహనం, అలాగే స్నానం, ఆచమనీయం ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒక చిన్న బాబుకి ఒక అమ్మ ఎట్లయితే చేస్తుందో ఉపచారాలు అలా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. నిజంగా ఈ విషయంలో అయితే గురువర్యులు నండూరి శ్రీనివాసరావు గారికి ఎంత చెప్పుకున్నా సరే ఆయన గురించి చాలా తక్కువ అనిపిస్తుంది. ఈ సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ వల్లే మేము త్రికరణ శుద్ధిగా అన్న మాటకి సాక్షాత్తు 100% మేము న్యాయం చేస్తున్నాం అనిపిస్తుంది మాకు. మీరు చూపించే డెమోస్లో కానివ్వండి, లేదు అంటే మీరు ఇచ్చిన ఆ పుస్తకంలో వ్రతం ఎలా చదువుకోవాలి, ఆ మంత్రాలు వాటి వల్లే త్రికరణ శుద్ధిగా పూజ అనేది చేయగలుగుతున్నామని నేను పర్సనల్గా నా ఒపీనియన్ అది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ వీడియో ద్వారా గురువర్యులు నండూరి శ్రీనివాసరావు గారికి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చూశారు కదా, సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చివరగా మంత్రపుష్పం సమర్పించి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాల్సి ఉంది. సో ఒక్కొక్కరుగా అదే కంప్లీట్ చేస్తున్నారు. ఇక అమ్మ అయితే హారతి చేస్తున్నారు వరమహాలక్ష్మికి, మంగళహారతి. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. చాలా స్పెషల్గా అనిపించింది ఈ ఏడాది వరమహాలక్ష్మి వ్రతం. మా ఇంట్లో అనుకోని అతిథులు పంచలక్ష్ములు రావడము, వాళ్ళతో కలిసి అమ్మ వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఎప్పటికీ మెమొరబుల్గా గుర్తుండిపోతుంది ఇది. సో వీళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యి ఎక్కడెక్కడ ఉన్నా కూడా వరమహాలక్ష్మి వ్రతం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళ లైఫ్లో ఇది గుర్తుండిపోతుంది అని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, ఈ ఏడాది మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాలు ఇదండి. చూసారు కదా, ఈ ఏడాది మా ఇంట్లో జరిగిన వరలక్ష్మి వ్రతం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.